చూడండి, ఇక్కడ ఉండే జంతువు కాదు, రాజస్థాన్ లో ఉండే జంతువు, మీకు తెలియదేం కాదు. ఇక్కడ నడవాలంటేనే చాలా కష్టం అండి. ఏ సర్కస్ లో కానీ ఒంటని ఏనుగని ఏ పనితనం చేయదండి. అవి చూసేదానికే తప్ప సర్కస్ చేసేదానికి పనికిరాదు. అవి కోతి కుక్కలాగా ఎగిరి దూకలేవండి. అవి భారీ జంతువులు. మా సర్కస్ లో ఒక 3 పనితనాలు చేస్తుంది. అందరికీ ఒక్క కాలుతో నమస్కారం చేస్తుంది, తర్వాత 2 కాలుతో రౌండ్ తిరుగుతుంది, తర్వాత దాన్ని శిరస్సు వంచి అందరికీ పాదాభివందనం చేస్తుంది. పెడే అందరికి ఒక్క కాలుతో నమస్కారం పెట్టి గ్రామస్తులందరికీ చూడండి, అందరికీ గ్రామస్తులందరికీ పాదాభివందనం చేస్తుంది. అందరికీ ఇప్పుడు సాయిబులు ఇప్పుడు చూడండి, 2 కాళ్ళ మీద చూడండి, సాయిబులకు సంబంధించిందండి, తెలుగు వారికి సంబంధించింది కాదు. సాయిబులు అదే విధంగా నమాజ్ చదువుతారు, అదే విధంగా అందరికీ చేసి చూపించింది. ఇప్పుడు శిరస్సు వంచి అందరికీ పాదాభివందనం చేస్తుంది. చూడండి, ఇదిపోయా ఇప్పుడు చూడండి, దాన్ని శిరస్సు వంచి అందరికీ గ్రామస్తులందరికీ పాదాభివందనం చేస్తుంది. చూడండి, అంతలా జంతువు దాని కాలెత్తుకొని దాని శిరస్సు పైన పెట్టుకొని అందరికీ దాని తల పైన పెట్టుకొని అందరికీ పాదాభివందనం చేస్తుంది. చూడండి, అంతలా జంతువు 3 కాళ్ళ మీద నిలబడి అది కోతి కుక్కలాగా ఎగిరి దూకేది కాదండి. ఈ రోజుల్లో తల్లి మాట బిడ్డ ఏంటం లేదు. అంతలా జంతువు మనం చెప్పిన విధంగా ఎలాగ చేస్తుందో తెలిసిన వాళ్ళకైతే ఈ ఒక్క బ్యాలెన్స్ చాలండి. తెల్లవారుదలో పొద్దులస్తం చేసింది కదా పనితనం. ఇంకొకసారి అందరికీ శిరస్సు వంచి అందరికీ పాదాభివందనం చేయాయా ఇటు పక్కలకి. రెడీ కావాలి పిల్లలు గట్టిగా క్లాప్స్ కొట్టాలా కానీ అందరికి శిరస్సు వంచి కానీ అయిపోయా. చూడండి, అంతలా జంతువు మనం చెప్పినట్టుగా ఎలాగ చేస్తుందో ఒక్కొక్క పనితనం ఆలోచించాలండి. 3 కాళ్ళ మీద నిలబడి అంతలా జంతువు దాని మెడ వంచి దాని కాలెత్తి మెడ మీద పెట్టుకొని తల మీద అందరికీ పాదాభివందనం చేస్తుంది. సర్కస్ లాస్ట్ అండి. ఇంకెవరైనా సహకారం చేసేవాళ్ళంటే సహకారం చేయొచ్చు. ఇంతటితో మా సర్కస్ లాస్ట్ అండి. ఒంటి డాన్స్ కూడా వేపించుకునే వాళ్ళం. ఇక్కడ సన్న రాళ్ళు ఉన్నాయండి, అవి గుచ్చుకుంటాయని చేపించడం లేదు.